eraser is equal to y rupees. Now the cost of 2 pencils and now 3 erasers together is equal to ఎంతంటే 9 rupees. అలాగే the cost of అన్నమాట ఇప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవాలి మరి 2 pencils అన్నప్పుడు 2x 3 erasers అన్నప్పుడు 3y టోటల్ అన్నమాట టుగెదర్ కాబట్టి 2x plus 3y is equal to 9 rupees అన్నమాట. సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఆల్రెడీ రాశారు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అన్నమాట 4 పెన్సిల్స్ అండ్ హౌ మెనీ ఎరేజర్స్? 5 ఎరేజర్స్ అన్నమాట. నా టుగెదర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అన్నమాట 18 రూపీస్. అంటే ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ని చూడండి ఎలా రాసుకుంటాం మరి 6 ఎరేజర్స్ ఇది. ఓకే 6 ఎరేజర్స్. సో ఇప్పుడు ఈక్వేషన్ ని చూడండి 4x plus now 6y is equal to 18 rupees. ఇది ఈక్వేషన్. ఇప్పుడు మనకి చూడండి సాల్వింగ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 1 and 2 బై ఎలిమినేషన్ మెథడ్. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏంటయ్యా అంటే ఇక్కడ 2x plus 3y is equal to 9 rupees. అలాగే సెకండ్ ఈక్వేషన్ అన్నమాట 4x plus 6y is equal to 18 rupees. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా? నా మనం ఇంతకు ముందు క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం వాటి యొక్క రేషియోస్ అన్నమాట. ఇప్పుడు a1/a2 is equal to ఎంత చూడండి ఇక్కడ ఎంత ఇది 2/4 అనగా దట్ is equal to ఎంత అంటే 1/2. అదే విధంగా b1/b2 is equal to అన్నమాట. నా b1/b2 is equal to ఎంత అంటే 3/6 అనగా 3/1 3/2 now is equal to 1/2. నెక్స్ట్ c1/c2 కూడా చూస్తే ఇక్కడ c1/c2 is equal to 9/18 అనగా 9 1s 9 2s అనగా 1/2. ఒక్కసారి ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఏమని రాయొచ్చు? ఇప్పుడు చూడండి అన్ని రేషియోస్ సేమ్ గా ఉన్నాయా డిఫరెంట్ గా ఉన్నాయా? అన్ని సేమ్ గానే ఉన్నాయి. కాబట్టి therefore ఇక్కడ a1/a2 is equal to now b1/b2 is equal to now c1/c2. కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే now given pair of అన్నమాట. now given pair of linear equations అన్నమాట. linear equations now are consistent. ఇవి కన్సిస్టెంట్ అవుతాయి and now they have now infinitely many solutions అన్నమాట. they have infinitely many solutions. కాబట్టి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు మనకి now more than అన్నమాట. now ఒకటి కంటే ఎక్కువ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక సొల్యూషన్ అయితే మనం కనుక్కోవచ్చు అంటే x వాల్యూ y వాల్యూ. ఇక్కడ మీరు x వాల్యూ y వాల్యూ ఎన్నైనా మనం ఈ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసే విధంగా మనం ఎన్ని వాల్యూస్ అయినా రాసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఓకే నోట్ చేయండి. ఇప్పుడు మీకు దీనికి ఎన్ని సొల్యూషన్స్ అయినా వస్తాయి. ఇప్పుడు మీరు వీటిని ఇందాక మెథడ్లో సాల్వ్ చేసి ఉంటారు ఎలిమినేషన్ మెథడ్. మనం ఏవి ఎలిమినేట్ చేస్తారు? ఎక్స్నా వైనా? ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఈక్వేషన్ 1ని దేంతో మల్టిప్లై చేశారు? 2తో. ఈక్వేషన్ 2ని దేంతో మల్టిప్లై చేశారు? now 1తో. ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనకి అంటే now 4x plus అన్నమాట 3 into 2 6y now is equal to 9 into 2 ఎంత అంటే 18. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా 4x plus చూడండి ఇక్కడ 4x plus 6y is equal to 18. మీకు మొత్తం టోటల్ గా అన్ని జీరోలే వచ్చేస్తాయి. ఎక్కడ x వాల్యూ y వాల్యూ రాదు. ఎందుకని అంటే కారణం ఇవి రేషియోస్ అన్నీ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి దే ఆర్ అంటే కోఇన్సిడెంట్ విత్ ఈచ్ అదర్. అందుకని దే హావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నమాట. అర్థమైందా? ఓకే నోట్ చేయండి.